సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని మనందరికీ ఒక కోరిక అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో కూడా ఇంకా కొంచెం ఎక్కువే ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఎంత సంపాదించినా కూడా మన ఖర్చుల నిమిత్తము మన హాస్పిటాలిటీ అంటే మన హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటల్లో ఖర్చు అయ్యేదో కానీ లేదంటే హౌస్ రెంట్ అవ్వచ్చు, ఇలా మనకి ప్రతిదీ బాగా బర్డెన్ అయిపోతుంది అనమాట. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోతుంది. మనం సంపాదించేది 10,000 అయితే 15,000 ఖర్చు కనపడుతుంది అనమాట. అదే 30,000 సంపాదించే వాళ్ళకి 50,000 ఖర్చు కనపడుతుంది. ఇలా ఎవరికి తగ్గ ఖర్చు వాళ్ళకి కనపడుతూనే ఉంది. దానికోసం మనం పరిగెడుతూనే ఉన్నాం. ఇంకా ఎలా సంపాదిద్దాం అని చెప్పి కొంతమంది మధ్య మార్గాలు తీసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది ఒకేసారి ఇటుపక్క సంపాదిస్తూ అటుపక్క ఏదైనా ఇన్వెస్ట్ చేసి అటు లాస్ అయిపోతూ ఉన్నారు. ఇటువంటి లైఫ్లో మనం ఆలోచించాల్సిన ఏంటంటే, ఇప్పుడంటే మన ఆరోగ్య పరిస్థితి బాగుంది, మనం బాగా యంగ్గా ఉన్నాము, మనకి స్టామినా ఉంది, మనం కష్టపడుతున్నాము, మనకి ఎవరైనా వర్క్ ఇస్తారు, మనం చేస్తాము. అదే కొంత వయసు వచ్చిన తర్వాత ఆఫ్టర్ 20 years మనలో కూడా ఓపిక తగ్గిపోతుంది, కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. అలాగే మనల్ని నమ్ముకొని ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీకి మనం కొంత భరోసా ఇవ్వాల్సి ఉన్న అవసరం మనకు ఖచ్చితంగా ఉందన్నమాట. అటువంటి పరిస్థితిలో మన ఫ్యామిలీకి మనం ఒక నమ్మకం, ఒక ప్రామిస్, ఒక భరోసా మనం చేయాలి అంటే మనకంటూ ఏముందని చెప్పేసి నేను బాగా థింక్ చేసినప్పుడు సహజంగా కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అని ఖచ్చితంగా ప్రతి పర్సన్కి ఉండాలని చెప్పేసి నేను ఒక వీడియో చూశాను. అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ నా వయసు దగ్గర 30 years రీచ్ అయిపోయాము. మనం ఏం సాధించాము, ఎంత సంపాదించాము, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి అని ఒకసారి నన్ను క్వశ్చన్ చేసుకున్నాను అనమాట. క్వశ్చన్ చేసుకుంటే సంపాదిస్తున్నాను, ఖర్చు అయిపోతున్నాయి, సంపాదించలేకపోతే మనకి అప్పు ఏర్పడుతుంది. ఇదే మన లైఫా, ఇంతేనా మన జీవితం? ఒకవేళ మనమే లేకపోతే మన ఫ్యామిలీకి ఎవరు సంపాదించి పెట్టేది? మన ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? మన రిలేటివ్స్ చూసుకుంటారా? పట్టించుకోరు. మనం బాగున్నంత వరకే మనల్నైనా మన ఫ్యామిలీ మెంబర్స్ని ఏ ఫంక్షన్కైనా ఆహ్వానిస్తారు. మనకేదైనా రిస్క్ జరిగి మన ఫ్యామిలీలో మనం లేకపోతే మన ఫ్యామిలీని ఎవరు గుర్తించరు. ఎందుకు ఏంటి అంటే, ఆ ఫ్యామిలీని పలకరించడానికి వెళ్ళామంటే వాళ్ళు ఏదో ఒక సహాయం కోరుతారు, వాళ్ళకి మనం సహాయం చేయాల్సి వస్తుంది అని చెప్పి మన ఫ్యామిలీని వాళ్ళు అవాయిడ్ చేయడం జరుగుతుంది. ఇందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మన ఫ్యామిలీకి మనం ఒక భరోసా, ఒక నమ్మకం. బై మిస్టేక్ మనకేదైనా జరిగినా కూడా, ఏదైనా రిస్క్ మనం ఫేస్ చేసినా మన ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకొని ఉండాలి. ఇది నేను ఏదో నా స్వలాభం కోసమో లేదంటే కొన్ని పాలసీలు మీకు కింద బయోలో లింక్ ఇచ్చేసి వాటిని పాలసీ బజార్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోండి అని చెప్పడం కోసమో నేను చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన మీకు రేపు రావచ్చు, లేదంటే నాకంటే ముందే మీకు వచ్చి ఉండొచ్చు. బట్ కాకపోతే ఎలా చేయాలని కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి వెంటనే ఇలా ఏదో ఒక ఐడియా రావచ్చు, కొంతమందికి ఫ్రెండ్స్ సజెస్ట్ చేయవచ్చు, బట్ కానీ మనం పట్టించుకోకపోవచ్చు. దీనివల్ల లాభం ఏంటి, ఇది మన ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఐసి అంటారు. ఎల్ఐసి అనేది మనం 15 సంవత్సరాల పాటు కాన్స్టాంట్గా ఎటువంటి గ్యాప్స్ రాకుండా కరెక్ట్గా పే చేసినట్లయితే మనకి కొంత అమౌంట్ మనకి లాస్ట్ మెచ్యూరిటీ టైంలో రావడం జరుగుతుంది. ఇది అనేది మీరు గమనించినట్లయితే మన ఇంట్లోనే మినిమం 3 నుంచి 4 పాలసీలు ఉంటాయి. ఎలా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎవరన్నా ఎల్ఐసి ఏజెంట్ ఉన్నట్లయితే వాళ్ళు మనకి ఒక పాలసీ కట్టుకో, నీకు ఈజీగా ఉంటుంది, మంత్లీ ఎంత పే చేసుకోవచ్చు, రేపు నీ పిల్లలకు ఉపయోగపడుతుంది అనగానే ఫస్ట్ మన వాళ్ళు ఇది బాగుంది వినటానికి అని చెప్పి స్టార్ట్ చేసి ఒక ఈఎంఐ కదా, ఒక 500 600 పెట్టుకుందాం, లేదంటే ఒక 5,000 10,000 పెట్టుకుందాం ఇయర్లీ అని చెప్పేసి కొంతమంది స్టార్ట్ చేస్తారనమాట. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మరలా నెక్స్ట్ ఇయర్ వీళ్ళు కట్టొచ్చు, కట్టకపోవచ్చు. కొంతమంది 2-3 years కట్టి ఆగిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి లాస్ట్ ఎల్ఐసి సర్వేలు చేసింది. దాదాపు 100%లో 20-30% పీపుల్స్ మాత్రమే కంటిన్యూగా పే చేసి లాస్ట్ వరకు ఉండి మెచ్యూరిటీ అమౌంట్ తీసుకున్నారని తెలుస్తుంది. అలా ఈ రకంగా జరగడం వల్ల ఎల్ఐసిలో ఎలిజిబిలిటీ అంటే కవరేజ్ పొందిన వాళ్ళు 100లో 60% మాత్రమే ఉంటున్నారు. కొందే మెచ్యూరిటీ అమౌంట్ దా తీసుకున్న వాళ్ళైతే ఒక 20-30% మాత్రమే ఉంటున్నారు అన్నమాట. ఇలా కాకుండా ఎల్ఐసి అనేది
మన ఫ్యామిలీ కోసం మనం కట్టుకుంటున్నట్లుగా ఆలోచించి మనం కట్టినటువంటి పాలసీ రేపు మన ఫ్యామిలీకి ఒక భరోసాగా ఉపయోగపడుతుంది. మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ రోడ్డున పడకుండా ఉంటుందని చెప్పేసి మనం గ్రహించి ఏదన్నా పాలసీ రన్ అవుతుందో లేదో చూసుకొని, లేకపోతే మీరు మంచి ఆలోచన తీసుకొని మంచి సరైన సమయంలో మీ దగ్గర డబ్బులు ఉన్న టైంలో మీరు ఎప్పుడైతే మీ దగ్గర మనీ వస్తుందో, అంటే కొంతమందికి వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంవత్సరం మొత్తం మీద ఒక సీజన్ అనేది ఉంటుందన్నమాట. ఆ సీజన్లో ఖచ్చితంగా మనకి అమౌంట్ చేతికి వస్తుంది, లేదా పంట చేతికి వస్తుంది. పంట చేతికి వస్తే డబ్బులు మన చేతిలో ఉంటాయి అని చెప్పి మీకు ఒక మంత్ అనేది ఉంటుంది కదా, ఆ మంత్ మీరు గుర్తించి ఆ మంత్ను మీరు కానీ స్టార్ట్ చేసినట్లయితే ఎవ్రీ ఇయర్ మీకు తెలియకుండా పాలసీ ఆగకుండా కంటిన్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కంటిన్యూషన్ అయినట్లయితే మీకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది మీ ఫ్యామిలీకి ఉపయోగపడటం జరుగుతుంది. మీరుంటే మీకు, మీ ఫ్యామిలీ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ విధంగా మీరందరూ కూడా మీ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారో, ఆ ఫ్యామిలీకి ఎవరైతే ఇన్కమ్ సోర్స్ ఉంటారో, అది లేడీ అవ్వచ్చు, జెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి మీరు ఉంటేనే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, మీరే ఆధారం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏదో ఒక కంపెనీలో మర్చిపోకుండా ఒక ఇన్సూరెన్స్ అయితే స్టార్ట్ చేసుకోండి. అది మీ స్టామినాను బట్టి క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ వన్స్ కానీ మీ స్టామినాను బట్టి పెట్టుకోండి. ఆగకుండా కట్టుకోండి. ఎందుకంటే ఏ పాలసీ అయినా సరే 1 సంవత్సరం కట్టి 2 సంవత్సరాలు కట్టి ఆగిపోయారంటే మీరు లబ్ధిదారులు అవ్వరు. కాబట్టి కంటిన్యూస్గా మీరు కట్టగలిగినంత మీరు ఖచ్చితంగా ఆగకుండా కట్టే విధంగా ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకున్నట్లయితే మీ ఫ్యామిలీకి మీరు ఒక ప్రామిస్, అంటే మీరు ఒక భరోసాని, మీరు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వాళ్ళకి ఎవరు ఇవ్వలేరని చెప్పి నేను అనుకుంటున్నాను. మేబీ ఒకవేళ మీరు ఏదైనా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండానే బై మిస్టేక్ ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో, ఏమవుతుందో కూడా మీకు నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. మంచి నిర్ణయం, ఇది ఒక మంచి సలహా. ఇది ఖచ్చితంగా మనం పాటించాలనుకుని ఎవరైనా సరే ఒక అడుగు ముందుకు వేద్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా కింద నేను డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీరున్నటువంటి సిచ్యువేషన్లో మీకు ఏ పాలసీ మంచిదో, ఏది ప్రిఫర్ చేస్తే బాగుంటుందో కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు తర్వాత నచ్చినట్లయితే మీరు స్టార్ట్ చేయవచ్చు, లేదంటే మీకు నచ్చిన దగ్గర మీరు పాలసీ తీసుకోవచ్చు. అది లైఫ్ ఇన్సూరెన్స్లో 2 టైప్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అంటే ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, రెండోది సేవింగ్స్ ఉంది. ఇప్పుడు మీరు ఎవరైనా సరే నాకు ఒక్కసారిగా లంసమ్ అమౌంట్ వచ్చి పడాలి అనుకున్నట్లయితే సేవింగ్స్ తీసుకోండి. లేదు నాకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినట్లయితే నేను ఫైనాన్షియల్గా ఖర్చు పెట్టేంత స్టామినా లేదనుకున్నట్లయితే హెల్త్ ఇన్సూరెన్స్లు ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టకుండా వెళ్ళిపోయేటటువంటి ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి. మీరు ఒక్కసారి చెక్ చేసుకొని వాటికి వెళ్ళొచ్చు. లేదు నేను ఫైనాన్షియల్గా ఓకే, బట్ కానీ ఈరోజు అంతా బాగానే ఉంది, రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా నా పిల్లలకి ఇబ్బంది ఉండకూడదు, ఇప్పుడున్న డబ్బులు మేము తినేసినా రేపు మా పిల్లలకి ఎంతో కొంత నేను ఇచ్చి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సేవింగ్స్ని సెలెక్ట్ చేసుకోండి. సేవింగ్ కూడా 2 రకాల లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అవి ఎటువంటి అంటే, ఒకటేమో కంప్లీట్గా మనం కొంతకాలం పే చేస్తాము, ఆ తర్వాత కొంత రిలాక్సేషన్, కొంత గ్యాప్ ఇచ్చి మెచ్యూరిటీ అమౌంట్ మీకు ఒక ఇన్ని లక్షలు అని చెప్పేసి మీ టోటల్ అమౌంట్ మీ చేతికి రావడం జరుగుతుంది. రెండోది ఎలా ఉంటుందంటే, ఏదైతే మనం పే చేయాలనుకున్న కాలపరిమితి ఉంటుందో అంతవరకు టోటల్ అమౌంట్ మనం పే చేస్తాము. ఆఫ్టర్ దట్ మనం ఎప్పుడైతే పే చేయడం అయిపోతుందో అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ మన ఫ్యామిలీకి ఇంత అమౌంట్ అని కంపెనీ వాళ్ళు రిసీవ్ చేయడం జరుగుతుంది, మన అకౌంట్ త్రూ మనకి సెండ్ చేయడం జరుగుతుంది. ఆ అమౌంట్ని మనం ఇయర్లీ యూసేజ్ కింద వాడుకోవచ్చు. లేదు ఇంకెవరైనా కొంచెం తెలివితేటలు కలిగిన వాళ్ళైతే ఆ అమౌంట్ని వేరే చోట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా ఉంటాయి ఇన్సూరెన్స్లు. మీరు చూసుకొని మీకు ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరెక్ట్ అనిపిస్తే ఆ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోండి. మీకు లైఫ్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ, ఇంకా పోను మోదీ గారు ఇప్పుడు ఎవరైతే రోడ్డు మీద బైక్ తీసుకొని వస్తున్నారో వాళ్ళందరికీ లైసెన్స్ ఎలా ఉండాలంటున్నారో, అలాగే ప్రతి పర్సన్కి ఆధార్ కార్డు ఎలా ఉందో అలాగే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలని మ్యాండేటరీ చేసే అవకాశం కూడా ఉంది. ఆయన చెప్పకముందే మీరు చేసుకున్నట్లయితే మన ఫ్యామిలీకి మంచి సపోర్ట్ అవుతుంది. ఇదందరూ మీరు అందరూ గుర్తిస్తారనుకుంటున్నాను. మీ దగ్గర ఉన్నంతలో మీరు కొంత అమౌంట్ని దానికి కేటాయిస్తే, ఇప్పుడు సపోజ్ మీకు మంత్లీ ఒక 40,000 శాలరీ అనుకోండి. 40,000 శాలరీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు ఆ 40,000 శాలరీ మీరు ఇయర్లీ చూసుకున్నట్లయితే
దగ్గర దగ్గర మీకు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అమౌంట్లో ఒక్కసారి ఒక 1 ల్యాక్ అంటే 1 మంత్తో 2 మంత్స్తో మీరు కానీ ఇన్సూరెన్స్కి కేటాయించినట్లయితే మిగతా 10 మంత్స్ మనం తినడానికి మన యూసేజ్కి సరిపోతుంది. ఆ 2 మంత్స్ సేవింగ్స్ రేపొద్దున మన పిల్లలకి ఇయర్లీ వన్స్ పే చేస్తే వాళ్ళ లైఫ్ అంతా బాగుండే అవకాశం ఉంటుంది. ఒకసారి గ్రహించండి, ఆలోచించండి. ఇది మీకోసం చెప్తున్నాను, మీ ఫ్యామిలీకి మంచి జరగాలని చెప్తున్నాను. చేయండి. ఫర్దర్గా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి, వాటి గురించి కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను. ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ కానీ లైఫ్కి సంబంధించిన కానీ లేదా మోటివేషన్కి సంబంధించి కానీ ఏదైనా వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. దాని గురించి నేను రీసెర్చ్ చేసి ఖచ్చితంగా మీకు క్రిస్టల్ క్లియర్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా వీడియో పనికొస్తుంది అనుకుంటే షేర్ చేయండి. బై బై. జై హింద్.